ర్యాపిడో అంటే తెలియని వాళ్ళ లేరు, సూపర్ హిట్ కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్ మీద రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చేసింది. సింపుల్ గా సాల్వ్ చేసేద్దామా? If a rapido guy going at 40 km/h takes 25 minutes to travel a certain distance, by how much should he increase his speed to travel the same distance in 20 minutes? క్వశ్చన్ మీనింగ్ అర్థమైంది కదా? ఒక ర్యాపిడో గాయ్ ఉన్నారు, రైడ్ వచ్చిందనమాట, ఒక సర్టెన్ డిస్టెన్స్ వెళ్ళాలి, కొంత డిస్టెన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. అయితే అతను 40 km స్పీడ్తో వెళ్తే 25 minutes టైం పట్టింది. అయితే అతను స్పీడ్ ఎంత ఇంక్రీజ్ చేస్తే తను 20 minutes ఆ డెస్టినేషన్ రీచ్ అవుతాడు అంటున్నారు. ఇది మనకు తెలిసిన కాన్సెప్టే. చూడండి, స్పీడ్ టైమ్ డిస్టెన్స్ రిలేషన్ తెలుసు కదా, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, అంతే. ఇది సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది, బట్ మీరు ఫార్ములా ఏమీ లేకుండా సింపుల్గా చిన్న ట్రిక్ ద్వారా సాల్వ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు స్పీడ్ అనేది 40 km/h అన్నారు కదా, సో ఇక్కడ స్పీడ్ దగ్గర నేను 40 చేసేస్తున్నాను, ఓకేనా? అండ్ టైం అనేది చూడండి 25 minutesలో వెళ్తున్నాడు. సో ఇక్కడ మినిట్స్ని అవర్స్లో మార్చాలి కదా మేడం అంటారు, అక్కర్లేదు, మనం అది ఏం చేయకుండా సింపుల్గా మతలబ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇంకొకటి చూడండి, వాళ్ళు ఏమన్నారు, టైము 20 minutes అన్నారు. 20 minutesలో వెళ్ళిపోతే స్పీడ్ ఎంత ఇంక్రీజ్ చేసుకోవాలి అంటున్నారు. ఓకే, నార్మల్గా ఇక్కడ చూడండి, ఇప్పుడు టైం అనేది మనకి 2 వేరియబుల్స్, ఓకేనా? ఫస్ట్ అండ్ సెకండ్, ఇవి రెండు కంపేర్ చేసుకుంటే వస్తుంది. క్యాన్సిల్ చేద్దాం. చూడండి, ఈ 25 టేబుల్లో ఇక్కడ 5 times 4 times క్యాన్సిల్ అవుతుంది. అంటే టైం రేషియో ఎంత వచ్చింది మనకి? 5:4. దానికి స్పీడ్ రేషియో ఇన్వర్స్లీ ఉంటుంది కదా ఇప్పుడు. సో 5:4 టైం పెడితే స్పీడ్ అనేది 4:5 అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకి 4 partsలో 40 ఉంది కాబట్టి 5 partsలో 50 అవుతుంది. ఇప్పుడు మనకి స్పీడ్ 50 km/h అని చెప్పేసి మనం ఆప్షన్ ఏ పెట్టామనుకోండి, అయిపోయినట్టే, మార్క్ పోయినట్టే. అసలు 50 కాదు. క్వశ్చన్ మనం ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. స్పీడ్ ఎంత ఇంక్రీజ్ చేయాలి అంటున్నారు. ఎంత ఇంక్రీజ్ చేయాలి? 40 నుంచి 50 అంటే 10 కదా, 10 km/h ఇస్ అవర్ ఆన్సర్. సేమ్ ఇదే విధంగా మీరు దీన్ని ట్రిక్ రూపంలో సాల్వ్ చేసి ఆన్సర్ కమెంట్ చేసేయండి.